ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. దేవరా 2 సినిమా ఉంటుందా లేదా? ఎన్టీఆర్ అభిమానుల్లో చాలా కాలంగా ఉన్న అనుమానం ఇదే. కానీ దీనికి సమాధానం ఇటు కొరటాల నుంచి కానీ అటు ఎన్టీఆర్ నుంచి కానీ రాలేదు. దాంతో వాళ్ళు కూడా సినిమా లేదనే కన్ఫర్మేషన్కి వచ్చేశారు. ఇలాంటి సమయంలో ఊహించిన అప్డేట్ వచ్చింది. మరి దేవరా 2 ముచ్చట్లేంటి? వస్తుందా? వస్తే ఇప్పుడు వస్తుంది. 500 కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత కూడా కొరటాల శివకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలోనే ఉంది. ఓవైపు దేవరా 2 ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా 2 వైపు వస్తారనేది వాళ్ళ నమ్మకం. కానీ అది జరుగుతుందా అనే అనుమానమే ఇన్నాళ్ళు ఉండేది. దేవరా విజయం సాధించినా కేవలం తారక్ స్టామినాతో ఆడింది. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల శివ. కానీ దేవరా 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలోనే ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్ళాయనే ప్రచారం కూడా జరిగింది. దేవరా 2 సినిమాపై ఇకపై అనుమానాలు అక్కర్లేదు. దీనిపై స్వయంగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని అప్డేట్ ఇచ్చారు. మే నుంచి దేవరా 2 సినిమా స్టార్ట్ అవుతుందని, 2027లో సినిమా విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు తారక్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా 2 భాగాలుగా రాబోతుంది. అందులో పార్ట్ 1ను ఇదే ఏడాది విడుదల చేసి నెక్స్ట్ పార్ట్ 2ను 2027లో చివర్లో ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1కి 2కి గ్యాప్లో దేవరా 2 పూర్తి చేయాలని చూస్తున్నారు తారక్. కొరటాలు కూడా దీనికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు. మరి దేవరా 2తో ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.